కేంద్ర హోంశాఖ ఆదేశాల మేరకు రేపు హైదరాబాద్లోని 4 ప్రాంతాల్లో మాక్ డ్రిల్ నిర్వహించనున్నారు. పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం భారత్ పాకిస్తాన్ల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో అత్యవసర సమయాల్లో ఎలా స్పందించాలనే దానిపై పౌరులను సమాయత్తం చేసేందుకు రేపు దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్ నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు అన్ని రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా రేపు 244 జిల్లాల్లో మాక్ డ్రిల్ నిర్వహించబోతున్నారు. ఇందులో భాగంగా హైదరాబాద్ లో కూడా మాక్ డ్రిల్ నిర్వహించనున్నారు. నగరంలోని 4 ప్రధాన ప్రాంతాల్లో బుధవారం సాయంత్రం 4 గంటలకు మాక్ డ్రిల్ నిర్వహించనున్నాయి డిఫెన్స్ బృందాలు. అయితే సికింద్రాబాద్, గోల్కొండ, కంచన్బాగ్, డిఆర్డీఏ, మౌలాలి, ఎన్ఎఫ్సీలో ఈ మాక్ డ్రిల్ జరగనుందని అధికారులు వెల్లడించారు. రేపు దేశవ్యాప్త మాక్ డ్రిల్ నేపథ్యంలో ఇవాళ యుద్ద సన్నద్దతపై కేంద్ర హోంశాఖ కార్యదర్శి గోవింద్ మోహన్ కీలక సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షకు సివిల్ డిఫెన్స్, ఎన్డీఆర్ఎఫ్ డీజీలు, ఎన్డీఎంఏ అధికారులు హాజరయ్యారు. సీఎస్లతో గోవింద్ మోహన్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రేపటి మాక్ డ్రిల్స్ పై రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు దిశానిర్దేశం చేశారు. కేంద్ర హోంశాఖ ఆదేశాల మేరకు రేపు హైదరాబాద్లోని 4 ప్రాంతాల్లో మాక్ డ్రిల్ నిర్వహించనున్నారు. పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం భారత్, పాకిస్తాన్ల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో అత్యవసర సమయాల్లో ఎలా స్పందించాలనే దానిపై పౌరులను సమాయత్తం చేసేందుకు రేపు దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్ నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు అన్ని రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా రేపు 244 జిల్లాల్లో మాక్ డ్రిల్ నిర్వహించబోతున్నారు. ఇందులో భాగంగా హైదరాబాద్ లో కూడా మాక్ డ్రిల్ నిర్వహించనున్నారు. నగరంలోని 4 ప్రధాన ప్రాంతాల్లో బుధవారం సాయంత్రం 4 గంటలకు మాక్ డ్రిల్ నిర్వహించనున్నాయి. ఇక సికింద్రాబాద్, గోల్కొండ, కంచన్బాగ్, డిఆర్డీఏ, మౌలాలి, ఎన్ఎఫ్సీలో ఈ మాక్ డ్రిల్ జరగనుందని అధికారులు ప్రకటించారు. ఈ అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ లైవ్ లో అందిస్తారు. రాధాకృష్ణ. గుడ్ ఈవినింగ్ స్పందన. భారత్, పాకిస్తాన్ మధ్య నెలకొన్నటువంటి ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో భారత్ ఇప్పటికే సమాయత్తం అవుతోంది. ఒకవేళ పాకిస్తాన్తో యుద్ధం పరిస్థితి అనివార్యమైతే, యుద్ధం కనుక వస్తే తదుపరి ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దానిపైన సన్నద్ధం అవుతోంది. ఇప్పటికే కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి హోంశాఖ కీలక ఆదేశాలు అందాయి. దేశవ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించారు. అన్ని రాష్ట్రాల్లో అప్రమత్తంగా ఉండాల్సిందిగా ఇప్పటికే కేంద్ర హోంశాఖ నుంచి ఒక స్పష్టమైన ఆదేశాలు అందాయి. అయితే దీంట్లో భాగంగానే రేపు మొత్తం దేశవ్యాప్తంగా ఒక యుద్ధం వస్తే, యుద్ధం ద్వారా దాదాపుగా 259 జిల్లాల్లో, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి జిల్లాల్లో ఒక ప్రభావం ఉండబోతుందని అంచనా వేసింది కేంద్ర ప్రభుత్వం. దాని ప్రకారంగా హోంశాఖ ఆయా రాష్ట్రాలకు సంబంధించి కొన్ని గైడ్ లైన్స్ పాస్ చేసింది. మొత్తంగా రేపు యావత్ దేశం ఈ 259 జిల్లాల్లో మాక్ డ్రిల్స్ ప్లాన్ చేస్తూ ఉంది. రేపు సాయంత్రం మాక్ డ్రిల్స్ ఉండబోతున్నాయి. మొత్తంగా ఇటు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి హైదరాబాద్ కావచ్చు, అదేవిధంగా విశాఖ కావచ్చు, రెండు ఏంటంటే మెట్రోపాలిటన్ సిటీస్ గా ఉంటూ వస్తున్నాయి. అంటే ఫైనాన్షియల్ గా కావచ్చు, గ్రోత్ రేట్ గా. అదే సందర్భంలో ఎక్కువ పాపులేషన్ ఉన్న సంబంధించిన 2 రాష్ట్రాలు, అటు విశాఖ కావచ్చు, ఇటు హైదరాబాద్ కావచ్చు. సో ఈ 2 స్టేట్లకు కొంత ఎఫెక్ట్ ఉండొచ్చు దాడులకు సంబంధించి అనేది ఒక ఉద్దేశంతో ముందు జాగ్రత్తగా కేంద్ర హోంశాఖ మాక్ డ్రిల్ ప్లాన్ చేస్తూ ఉంది. దీంట్లో భాగంగా ఆర్మీ బలగాలు, హెలికాప్టర్ల ద్వారా అప్పటికప్పుడు ఒకవేళ యుద్ధం జరిగితే ఎట్లాంటి పరిస్థితులు ఉత్పన్నమైతే దాని ద్వారా మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి దానిపైన ఒక మాక్ డ్రిల్స్ ఉండబోతున్నాయి. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో కమ్యూనికేషన్ వ్యవస్థను ఎట్లా ఏర్పాటు చేసుకోవాలి, దాడులు జరుగుతున్న క్రమంలో ఎలా ఉండాలని చెప్పేసి స్థానికంగా ఉన్నటువంటి పౌరులకు ఒక మెసేజ్ పాస్ చేసే విధంగా ఈ యొక్క మాక్ డ్రిల్స్ ఉండబోతున్నాయి. మొత్తంగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు మాత్రం కొంత సంచలనంగా ఉంటున్నాయి. ఎందుకంటే మాక్ డ్రిల్స్ గతంలో మనం
మనం ఎప్పుడు చూసి ఉండలేము. ఏదో ఒకటి సందర్భంలో ఉన్నాం కానీ యుద్ధం పరిస్థితులు అనివార్యమైన సందర్భంలో యుద్ధము సిద్ధమవుతున్న తరుణంలో ఇప్పుడు దేశవ్యాప్తంగా ఒకేసారి రేపు మాక్ డ్రిల్స్ ఉండబోతున్న నేపథ్యంలో పాకిస్తాన్ పై ఒక వ్యూహాత్మకంగా భారత్ ఒక యుద్ధానికి దిగబోతుందనే ఒక సందేశాలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ మాక్ డ్రిల్స్ ఉండబోతున్నాయని తెలుస్తా ఉంది. ఎందుకంటే హైదరాబాద్ కావచ్చు, విశాఖ కావచ్చు, ఇప్పుడు ఫైనాన్షియల్ గా రెండు రాష్ట్రాలకు, తెలుగు రాష్ట్రాల్లో మంచి ఆర్థికంగా వెన్నుదన్నుగా నిలుస్తున్నవి. ఆ రాష్ట్రాలకు సంబంధించినటువంటి వెన్నుదన్నుగా నిలుస్తున్న ప్రాంతాలు. అదే సందర్భంలో హ్యూజ్ పాపులేషన్ లో జనాభా ఎక్కువగా ఉండే సంబంధించినటువంటి ప్రాంతాలు. సో ఇక్కడ జనరద్దీ ఎక్కువగా ఉంటుంది. అదే సందర్భంలో ఎక్కువ జనం గుమిగూడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ నేపథ్యంలో ఒకవేళ అటాక్ గిన జరిగితే, ఏదైనా దాడులు జరిగితే, వైమానిక దాడులు కావచ్చు, ఇతరత్ర ఏదైనా యుద్ధ దాడులు జరిగితే ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకునే దానిపైన ఒక అంచనా కోసం ఈ మాక్ డ్రిల్ చేస్తూ ఉన్నారు. అయితే హైదరాబాద్, విశాఖకు సంబంధించి ఇప్పటికే కొద్దిగా వెల్ నోన్ గా ఉన్నాయి. కాబట్టి గతంలో హైదరాబాద్ లో ఇప్పటికి తీవ్రవాదులకు సంబంధించిన గతంలో బాంబు దాడులు ఉన్నాయి. ఆ సందర్భంలో ఎటువంటి పరిస్థితులు ఉండేవి. సో ఇప్పుడు అలాంటి సందర్భాలు మరోసారి జాగ్రత్తల పరంగా ఒకవేళ యుద్ధం పైనుంచి కనుక ఏదైనా దాడులు జరిగితే ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్న దానిపైన ఈ మాక్ డ్రిల్స్ ఉంటున్నాయి. దాదాపుగా దేశవ్యాప్తంగా 259 జిల్లాల్లో ఉంటున్నాయి. దాంట్లో 3 కేటగిరీలుగా విభజించింది. ఒక్కొక్క కేటగిరీకి సంబంధించినటువంటి ఫస్ట్ కేటగిరీలో మాత్రం ఇటు ఢిల్లీ కావచ్చు, తారాపూర్ సంబంధించినటువంటి అనుకేంద్రం ఉన్నటువంటి ఈ రెండు కూడా ఢిల్లీ సంబంధించి, ఎందుకంటే ఢిల్లీ మొత్తం దేశ రాజధానిగా ఉంటూ వస్తుంది. కీలకమైన కార్యాలయాలు కావచ్చు, అదేవిధంగా దేశ ప్రధాని నరేంద్ర మోడీతో సహా రాష్ట్రపతి అందరూ కూడా ముఖ్య నేతలు, వివిఐపి మూవ్మెంట్ ఉన్నటువంటి ప్రాంతం ఢిల్లీ. సో అది దాంతో పాటుగా అనుకేంద్రంగా ఉన్నటువంటి మహారాష్ట్రలో తారాపూర్. ఇవి రెండు కూడా కేటగిరీ 1లో అత్యంత పటిష్టమైన భద్రత మధ్యలో ఉంటున్నాయి. అదే సందర్భంలో అక్కడ ఇంకో భద్రతా బలగాన్ని మోహరించడం పాటు అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలను కూడా ఈ మాక్ డ్రిల్లో ఇన్వాల్వ్ చేసి పరిస్థితులు వస్తే, అట్లాంటి పరిస్థితులు కనుక దాడులు జరిగితే అట్లాంటి ఎట్లా మనం వాటిని తట్టుకోగలగాలి, అదేవిధంగా ఎలాంటి పరిస్థితుల్లో మనం ఫేస్ చేయాల్సి వస్తుంటుంది దానిపైన ఈ మాక్ డ్రిల్స్ చేస్తున్నారు. సో సెకండ్ ఫేజ్ కి వచ్చి మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి అక్కడ హైదరాబాద్ తో పాటు అటు ఏపీకి సంబంధించి విశాఖ ఉన్నాయి. ఈ రెండింటికి కూడా మాక్ డ్రిల్స్ జరుగుతున్నాయి. ఫేజ్ 2లో అంటే కేటగిరీ 2లో ఇటు హైదరాబాద్, విశాఖ ఉన్నాయి. ఇక మిగతా సంబంధించినటువంటి ఫేజ్ 3లో జిల్లాలకు సంబంధించినటువంటి హైదరాబాద్ మొత్తంగా కూడా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి మరికొన్ని జిల్లా 200 పైకి చిలుకు జిల్లాలు కూడా ఈ థర్డ్ ఫేజ్ లో ఉన్నాయి. సో ఈ మొత్తంగా ఈ మాక్ డ్రిల్ చేయడం ఉద్దేశం ఏంటంటే ప్రజలను ఒక అప్రమత్తత చేయడం, అనవసరంగా భయభ్రాంతులకు గురి కాకుండా ఉండేందుకు. అదే సందర్భంలో యుద్ధం కనుక వస్తుంది అనే ఒక ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో దాడులు, వైమానిక దాడులు కావచ్చు, అణుబాంబుల దాడులు జరిగితే ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎందుకంటే బాంబుల దాడి అంటున్నారు కాబట్టి. సో ఒక వైమానికంగా ఎట్లాంటి ఫేస్ చేయాల్సి వస్తుంది. రాధాకృష్ణ, 1971 సంవత్సరంలో పాక్ తో యుద్ధం సమయంలో దేశవ్యాప్తంగా ఇలాంటి మాక్ డ్రిల్స్ నిర్వహించారని చెప్తున్నారు. మళ్ళీ దాదాపు 54 ఏళ్ల తర్వాత యుద్ధ సైరన్ మోగబోతోంది అనుకోవచ్చా? మాక్ డ్రిల్ నిర్వహించాలని కేంద్రం ఆదేశించడాన్ని ఎలా చూడొచ్చంటారు? ఖచ్చితంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో పెహల్గాం దాడి ఘటన తర్వాత పాకిస్తాన్ విషయంలో భారత్ చాలా సీరియస్ గా ఉంది. గతంలో ఎప్పుడూ లేనట్టుగా భారత్ తీసుకుంటున్న ప్రతి ఒక్క నిర్ణయం కూడా పాకిస్తాన్ కట్టడి చేయడం, అదే సందర్భంలో పాకిస్తాన్ కేంద్రంగా జరుగుతున్నటువంటి తీవ్రవాద కార్యకలాపాలకు పులి స్టాప్ పెట్టాలని ఒక యోచనలో ఉంది. ఎందుకంటే పాకిస్తాన్ సంబంధించినటువంటి తీవ్రవాదుల వల్ల భారత్ చాలా నష్టపోతోంది. ఇప్పటికే ఎంతో మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారనే ఒక ఉద్దేశంతో ఈసారి పెహల్గాం దాడి ఘటన తర్వాత పాకిస్తాన్ సంబంధించి ఖచ్చితంగా బుద్ధి చెప్పాల్సిందే అనే ఒక కృతనిశ్చయంతో ఉంది. దాంట్లో భాగంగానే ఇప్పుడు గత వారం 10 రోజులుగా జరుగుతున్న పరిణామాలు దానికి బలం చేకూరుస్తున్నాయి. ఇప్పటికే దేశానికి సంబంధించినటువంటి మొత్తం భారతదేశం అంతా కూడా అన్ని రాష్ట్రాల్లో హోంశాఖ అలర్ట్ చేయడంతో పాటుగా భారత భూభాగం సంబంధించినటువంటి మొత్తంగా సరిహద్దు ప్రాంతాలు అయినటువంటి ఇటు బంగ్లాదేశ్ కావచ్చు, మయన్మార్ కావచ్చు, ఏదో పాకిస్తాన్ సంబంధించి ఎట్లాగో భద్రత కట్టుదిట్టంగా ఉంది. ఆయా సరిహద్దు ప్రాంతాల్లో పూర్తి స్థాయిలో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఇదే సందర్భంలో మరోసారి సముద్ర తీర ప్రాంతంలో కూడా, కోస్టల్ ఏరియాలో కూడా భారత బలగాలు, న్యాయవిద్యలను కట్టుదిట్టంగా చూసింది. గగనతలం నుంచి కూడా, ఏరోస్పేస్ నుంచి కూడా మొత్తంగా ఒక వాయు సేన దళాలు కూడా సిద్ధంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో నెక్స్ట్ ఎలాంటి పరిస్థితులు వచ్చినా తట్టుకునేందుకు సిద్ధంగా భారత్ వ్యూహాలు అమలు చేస్తూ ఉంది. ఎందుకంటే పాకిస్తాన్ చాలా ఏళ్లుగా తీవ్రవాదాన్ని ఉసిగొలుపుతూ భారత్ మీద దాడులపై తెగబడుతూ ఉంది. ఇటీవల కాలం పరిపాటిగా మారింది. సో ప్రతి సందర్భం వచ్చినప్పుడల్లా జమ్మూ కాశ్మీర్ అంశాన్ని ఎజెండాగా చేసుకొని భారత్ పై దాడులకు పాల్పడుతోంది. సో దీనికి ఈసారి చెక్ పెట్టాలని మోడీ సర్కార్ కేంద్ర ప్రభుత్వం చాలా సీరియస్ అయిన కఠినమైన నిర్ణయాలు తీసుకుంటుంది. పాకిస్తాన్ ఖచ్చితంగా కట్టడి చేయాల్సిందే అని చెప్పేసి వ్యూహాలు అమలు చేస్తోంది. ఇప్పటికే పాకిస్తాన్ కు సంబంధించినటువంటి భారత్ తీసుకున్న కొన్ని నిర్ణయాలతో
పాకిస్తాన్ గందరగోళంలో పడింది. పాకిస్తాన్ ఇప్పటికే భారత్ అష్టదిగ్బంధనం చేసింది. ప్రపంచవ్యాప్తంగా పాకిస్తాన్ను ఒంటరి చేసింది దాంట్లో. ఎందుకంటే ఇప్పటికే సింధు జలాల విషయంలో కావచ్చు, అదే సందర్భంలో తీవ్రవాదాలను పెంచి పోషిస్తుంది పాకిస్తాన్ అని చెప్పేసి స్పష్టమైన ఆధారాలు పెహల్గాం దాడి తర్వాత ఎన్ఐఏ దర్యాప్తులో వెలువడ్డటువంటి కీలక అంశాలను, కీలక ఆధారాలను కూడా ప్రపంచం ముందు ఉంచే ప్రయత్నం చేసింది. అదే సందర్భంలో యుద్ధానికి సంబంధించి ఒకవేళ ఏర్పడితే మొత్తంగా కూడా పాకిస్తాన్ పై ఎందుకు యుద్ధానికి దిగకూడదు, మేము పాకిస్తాన్ పై యుద్ధానికి దిగాల్సిన కారణాలు ఇవే అని చెప్పేసి ఒక తీవ్రవాదాన్ని పెంచి పోషించడమే కాకుండా ప్రతి సందర్భం వచ్చినప్పుడల్లా భారత్ను రెచ్చగొట్టే విధంగా ప్రవర్తిస్తూ ఉంది అని చెప్పేసి ఇప్పటికే ప్రపంచ దేశాలకు అగ్రరాజ్య అమెరికాతో పాటు అనేక దేశాలకు పాకిస్తాన్కి సంబంధించినటువంటి కుట్ర నీతిని అనేక సందర్భాల్లో అవకాశం వచ్చినప్పుడల్లా ఆ భారత్ చెప్తూ వస్తుంది, ఆధారాలు బయట పెడుతూ వచ్చింది. సో ఈ నేపథ్యంలో పెహల్గాం దాడి ఘటన తర్వాత మొత్తం స్పష్టమైన ఏంటంటే ఇద్దరు పాకిస్తాన్కి సంబంధించిన తీవ్రవాదులు పాకిస్తాన్ కేంద్రంగా లష్కరే తోయిబా కేంద్రంగా ఈ యొక్క మొత్తం పెహల్గాం దాడి ఘటనకు సంబంధించి కుట్రకు బీజాలు వేశారు. అక్కడే కుట్రకు కేంద్రంగా మారింది. అటు తర్వాత అక్కడ ఉన్నటువంటి మాజీ పాక్ ఆర్మీ అధికారుల సహాయంతో పాకిస్తాన్కి సంబంధించినటువంటి మరికొంది తీవ్రవాదులు, జమ్మూ కాశ్మీర్కు సంబంధించిన స్థానిక మంది తీవ్రవాదుల సహాయంతో పెహల్గాం దాడికి పాల్పడ్డారు. ఈసారి ఎన్నడూ లేనట్టుగా హిందువులను టార్గెట్ చేస్తూ కట్టు బొట్టు సాంప్రదాయం బొట్టు పెట్టుకున్న వాళ్ళను టార్గెట్ చేస్తూ దాడులు జరిపినట్టుగా ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. ఎందుకంటే ఎంతో మంది ఆడపడుచులు వాళ్ళ కళ్ళ ఎదుటే భర్తలను పాయింట్ బ్యాక్ లో గన్ను పెట్టి కాల్చిన సందర్భాలు ఉన్నాయి, ఏడుస్తూ వాళ్ళు చెప్పిన పరిస్థితులు ఉన్నాయి. సో ఇట్లా హిందువులను టార్గెట్ చేస్తూ హిందువులా అని ప్రశ్నిస్తూ పేర్లు అడుగుతూ మరి కాల్చిన సందర్భం ఉంది. సో దీనిపైన యావత్ భారతదేశం అంతా కూడా ఒక తీవ్రంగా విషాదం అలుకుంది. దీనిపైన సీరియస్ అయింది. పాకిస్తాన్ చర్యలు కావచ్చు, తీవ్రవాద చర్యలపైన ఒక కఠినమైన వైఖరి ఉండాల్సిందే అని చెప్పేసి యావత్ భారతదేశం నుంచి ఒక డిమాండ్ వచ్చింది. రాజకీయ పార్టీలకు కూడా అంటే ప్రతిపక్ష అధికార పార్టీలకు తేడా లేకుండా అన్ని పార్టీలు ఒకే కంఠంతో ముక్త నినాదంతో తీవ్రవాదాన్ని ఖచ్చితంగా నిర్మూలించాల్సిందే అనే ఒక ఎజెండాతో ముందుకు వెళ్ళాయి. సో ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కూడా ఒత్తిడి పెరిగింది. కేంద్ర ప్రభుత్వం పైన కూడా ఏంటంటే ఎంతో మంది అమాయకులను బలిగొంటున్నటువంటి తీవ్రవాదాన్ని ఖచ్చితంగా అణిచివేయాల్సిందే అని చెప్పేసి ఒక డిమాండ్ వస్తున్న నేపథ్యంలో కేంద్రం కూడా ఆ విధంగా సమాయత్తం అవుతున్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే గతంలో కూడా మనం చూసాం పుల్వామా దాడి ఘటన తర్వాత ఒక సర్జికల్ స్ట్రైక్ చేశారు. పుల్వామా దాడి ఘటన తర్వాత పాకిస్తాన్ సంబంధించినటువంటి ఉగ్ర శిబిరాలపై ఏకంగా దాడులకు దిగుతూ అక్కడ ఉన్నటువంటి ఉగ్రవాద శిబిరాలన్నిటి కూడా నీలమట్టం చేసేది, ధ్వంసం చేసింది. సో ఇప్పుడు దాన్ని బేస్ చేసుకుని మరోసారి పాకిస్తాన్ లో ఎక్కడెక్కడైతే ఈ యొక్క తీవ్రవాద శిబిరాలు ఉన్నాయో, తీవ్రవాదులు తలదాక్కున్నారో అలాంటి వాటిని అన్నిటినీ బేస్ చేసుకుంటూ ఉపగ్రహ ఛాయాచిత్రాల ద్వారా ఇప్పటికే భారత్ ఐడెంటిటీ చేసింది. సో దీని ఆ సాంకేతిక పరిజ్ఞానంతో గుర్తించినటువంటి భారత వాయుసేన త్వరలోనే భీకరమైన దాడులతో పాకిస్తాన్ లో ఉన్నటువంటి ఈ యొక్క మొత్తం తీవ్రవాద శిబిరాలను నీలమట్టం చేసే వైపుగా అడుగులు వేస్తున్నట్టుగా తెలుస్తోంది. సో ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోడీ కూడా త్రివిధ దళాధిపతులతో వరుసగా భేటీ అవుతున్నారు, సమావేశం అవుతూ వస్తున్నారు. దీనికి సంబంధించి మొదటి నుంచి పెహల్గాం దాడి ఘటన తర్వాత కూడా మొదటి నుంచి చెప్పుకుంటూ వస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ ఒకటే చెప్తూ వస్తున్నాడు, ఎవరైతే పెహల్గాం దాడి ఘటనకు పాల్పడ్డారో వారందరికీ ఖచ్చితంగా శిక్ష ఉంటుంది, అది కూడా ప్రపంచం నివ్వరపోయేలా శిక్ష ఉంటుందని చెప్పేసి సీరియస్ గా ఒక వార్నింగ్ ఇచ్చాడు ఉగ్రవాదులందరికీ కూడా. సో దాని తర్వాత నెక్స్ట్ తదుపరి ఆ వైపుగానే అడుగులు పడుతున్నట్టుగా తెలుస్తోంది. దాంట్లో భాగంగానే వరుస సమావేశాలు, దేశ భద్రతకు సంబంధించినటువంటి వరుస సమావేశాలు జరుగుతున్నాయి. దాంట్లో భాగంగా రాజ్నాథ్ సింగ్ కావచ్చు, కేంద్ర హోంశాఖ అమిత్ షా కావచ్చు, అందరూ కూడా పార్టిసిపేట్ చేస్తా ఉన్నారు. ఈ నేపథ్యంలో వరుస పెట్టి 3 రోజుల నుంచి కూడా ఢిల్లీలో పరిణామాలు వేగవంతం వస్తున్నాయి, మారుతూ వస్తున్నాయి. సో ఇప్పుడు ఉన్నట్టుండి ఏకంగా ఈ యుద్ధానికి సిద్ధమవుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. రాబోయే 2-3 రోజుల్లో చాలా కీలక పరిణామాలు జరిగే రాధాకృష్ణ, ఇప్పటికే చాలా చోట్ల సిబ్బంది రిహార్సల్స్ చేస్తున్నారు. యుద్ధం వస్తే ఎలా వ్యవహరించాలనే దానిపై అవగాహన పెంచుకుంటున్నారు. కాబట్టి మొత్తం దేశవ్యాప్తంగా ఎన్ని జిల్లాల్లో ఈ మాక్ డ్రిల్ నిర్వహించబోతున్నారు? మన ప్రస్తుతం వాళ్ళు అఫీషియల్ గా ఆర్మీ ఇచ్చిన సందర్భంగా కేంద్ర హోంశాఖ ఇచ్చిన గైడ్ లైన్స్ ప్రకారం దేశవ్యాప్తంగా 259 జిల్లాల్లో ఈ యొక్క ప్రభావితంగా ఉన్నది, ఒక యుద్ధం జరిగితే ప్రభావితం అయ్యే జిల్లాలుగా గుర్తించాయి. ఆ జిల్లాలకు సంబంధించి ఆయా రాష్ట్రాల్లో ఇప్పటికే కేంద్ర హోంశాఖ రాష్ట్ర హోంశాఖకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. సో ఇక్కడ మాక్ డ్రిల్ చేయబోతున్నాము, అలర్ట్ గా ఉండాలి, జనాలకు ముందుగానే అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలకు ఒక మెసేజ్ పాస్ చేయాలనే ఒక ఉద్దేశంతో ఉంది. సో దాంట్లో భాగంగానే రేపు హైదరాబాద్ లో కూడా మౌలాలి కావచ్చు, గోల్కొండ,
నాలుగు ఏరియాలో ఈ మొత్తం హైదరాబాద్ లో కూడా మాక్ డ్రిల్ జరగబోతున్నాయి. అదే సందర్భంలో విశాఖలో జరుగుతున్నాయి. సో ప్రస్తుత పరిణామాలు చూసుకుంటే నెక్స్ట్ చాలా 2-3 రోజుల్లోనే అత్యంత కీలక పరిణామాలు ఉండబోతున్నట్టున్నాయి. పాకిస్తాన్ సంబంధించి భారత్ ఒక సెన్సేషనల్ సంచలన నిర్ణయం తీసుకోవడానికి అడుగులు వేస్తుందని అనుకుంటున్నారు. ఎందుకంటే 2-3 రోజుల క్రితం కూడా రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ చేసిన వ్యాఖ్యలు కూడా దీనికి మరింత బలోపేతం చేస్తున్నాయి. అంటే ఒక బలంగా, ఎందుకంటే భవిష్యత్తులో 2-3 రోజుల్లోనే కేంద్రం ఒక సంచలన నిర్ణయం తీసుకోబోతుంది, యుద్ధం తప్పదు అనే సంకేతాలు ఇచ్చాడు. ఎందుకంటే కేంద్రం ఏదైతే ప్రజలు అంతా దేశ ప్రజలు ఏదైతే కోరుకుంటున్నారో పాకిస్తాన్ విషయాల్లో ఎలాంటి వైఖరి అవలంబించాలో ప్రజలు ఏం కోరుకుంటున్నారో మాకు తెలుసు, దాని అవగాహన ఉంది, దాని ప్రకారమే కేంద్రం ముందుకెళ్తుందని చెప్పేసి 2 రోజుల క్రితం కూడా ఒక ప్రకటన చేశారు. అంటే యుద్ధం పాకిస్తాన్కి ఈసారి ఖచ్చితంగా అంత జవాబు ఇవ్వాల్సిందే, బుద్ధి చెప్పాల్సిందే. తీవ్రవాదాన్ని అడ్డుపెట్టుకుని భారత్పై దాడులు దిగుతున్నటువంటి పాకిస్తాన్ ఉగ్రమూకలకు ఖచ్చితంగా ఒక గట్టి వార్నింగ్ దిశగా చర్యలు ఉండాల్సిందని చెప్పేసి ఒక భారత్ మొత్తం కూడా డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో, భారత ప్రజల నుంచి వస్తున్న డిమాండ్ నేపథ్యంలో కేంద్రం కూడా అటువైపు అడుగులు వేస్తుంది అనుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే ఈ మాక్ డ్రిల్ కూడా మరొకసారి భారత్ సంబంధించి పాకిస్తాన్ పై యుద్ధానికి సిద్ధమవుతోంది, పాకిస్తాన్ విషయంలో చాలా కఠినంగా ఉండబోతుంది అనే ఒక మెసేజ్ పాస్ చేసినట్టు అయింది. ఎందుకంటే ఇప్పటికే చూసుకుంటే మనం పాకిస్తాన్ విషయంలో భారత్ చాలా కఠిన నిర్ణయాలు తీసుకుంది. సింధు జలాల విషయంలో కావచ్చు, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి గగనతలకు సంబంధించి మొత్తం కూడా నిషేధం విధించింది, పాక్ విమానాలకు నో ఎంట్రీ బోర్డు ఇచ్చింది, నిషేధం విధించింది. అదే సందర్భంలో ఒక పాకిస్తాన్ సంబంధించినటువంటి దిగుమతులు ఏవైనా పోస్టల్ కావచ్చు, ఇతరత్ర వాణిజ్యపరంగా ఉన్నటువంటి దిగుమతులు అన్నిటిపైన కూడా ఆంక్షలు విధించింది, నిషేధం విధించింది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ కి సంబంధించి భారత్ తీసుకుంటున్న నిర్ణయాలతో పాకిస్తాన్ ఉక్కిరిబుక్కిరి అవుతుంది. పాకిస్తాన్ లో కూడా ఇప్పుడు చాలా తీవ్ర దుర్భిక్ష పరిస్థితులు ఉన్నాయి, కరువు కటకాలు ఉన్నాయి. ఎందుకంటే ఇప్పటికే అక్కడ ద్రవ్యోల్బణం పెరగడంతో, ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న ద్రవ్యోల్బణం పెరగడంతో దానికి సంబంధించినటువంటి నిత్యావసర ధరలు ఆకాశాన్ని అంటున్నాయి. ఆకాశాన్ని ధరలు కూడా అంటే అంత ధరలు పెట్టి ప్రజలు ఏది కొనుక్కోలేని పరిస్థితి ఏర్పడింది. అంతర్గతంగా చాలా సమస్యలు ఫేస్ చేస్తుంది పాకిస్తాన్. ఇలాంటి సందర్భంలో ఆర్థిక సంక్షోభము, కరువు కాటకాలు, మరోవైపు ఈ యొక్క ద్రవ్యోల్బణం అన్నీ కలిపి పాకిస్తాన్ భారత్ పై యుద్ధానికి అటాక్ చేయాలంటే పరిస్థితి మాత్రం చాలా దానికి కఠినస్తర పరిస్థితులు అని చెప్పవచ్చు. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో పాకిస్తాన్ భారత్ పై యుద్ధం చేయడం అంటే చాలా సాహసం చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి పాక్ సంబంధించినటువంటి మాజీ ఆర్మీ అధికారులు కావచ్చు, పాక్ సంబంధించినటువంటి మాజీ నేతలు, పొలిటీషియన్స్ కావచ్చు చెప్తున్నది ఏంటంటే భారత్ను మనం ఎదుర్కోవడం చాలా కష్టం. ఎందుకంటే వరల్డ్ వైడ్ గా ప్రపంచవ్యాప్తంగా అత్యంత సంపద అంటే ఆయుధ సంపద కలిగినటువంటి దేశంలో ప్రపంచంలోనే 4వ స్థానంలో భారత్ ఉంది. లక్షలాది మంది, దాదాపుగా 1/2 కోటి మందికి సంబంధించినట్టు సైన్యం ఉంది. అదేవిధంగా వాయుసేనలో సాంకేతిక పరిజ్ఞానం, అత్యాధునిక రాఫెల్ లాంటి యుద్ధ విమానాలు, అదేవిధంగా సముద్ర నౌక అంటే నేవీ దళం కూడా అత్యంత పటిష్టంగా ఉంది. సో ఇవన్నీ నేపథ్యంలో పాకిస్తాన్ కనుక భారత్ తో పెట్టుకుంటే పాకిస్తాన్ పని మటాషే అని చెప్పేసి ఇప్పటికే పెద్ద ఎత్తున ప్రపంచవ్యాప్తంగా డిస్కషన్ అవుతుంది. మరికొందరు ఇంకా ఒక అడుగు ముందుకు వేసి భారత్ తో మాత్రం పాక్ పెట్టుకుంటే అసలు మొత్తం వరల్డ్ మ్యాప్ లోనే పాకిస్తాన్ కూడా మాయమయ్యే సందర్భాలు కూడా లేకపోలేదని చెప్పేసి ఒక విశ్లేషణ జరుగుతున్న బయట, అంటే ఎవరికి వారు విశ్లేషణ చేస్తా ఉన్నారు. ఎందుకంటే భారత్ కూడా చాలా సీరియస్ గా తీసుకుంది. గతంలో చాలా సందర్భాల్లో పాకిస్తాన్ తీవ్రవాదుల విషయంలో అంతర్జాతీయ వేదికల మీద వార్నింగ్ ఇచ్చిన పాక్ బుద్ధి మాత్రం మారలేదు. ఎంతసేపు తను కాపాడుకోవడానికి పాక్ సంబంధించినటువంటి కాశ్మీర్ ఎజెండాగా అక్కడ ఉన్నటువంటి తీవ్రవాదులు, అక్కడ ఉన్నటువంటి మాజీ ఆర్మీ అధికారుల సాయంతో ప్రతి సందర్భం వచ్చినప్పుడల్లా కాశ్మీర్ పై యుద్ధం ప్రకటిస్తూ వస్తుంది. సో ఈసారి మాత్రం భారత్ సంబంధించిన వైఖరి మారుతుంది పూర్తి స్థాయిలో. ఎందుకంటే ఆర్టికల్ 370 తీసుకొచ్చిన తర్వాత కాశ్మీర్లో పరిస్థితులు మారిపోయాయి. అంటే పూర్తి స్థాయిలో ఒక పర్యాటక రంగంగా అభివృద్ధి చెందింది. భారత్ తీసుకునే నిర్ణయాలతో అక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా ఆ జీవనోపాధి పెరిగింది. ఎందుకంటే రకరకాల పర్యాటక కేంద్రంగా ఉండడంతో అక్కడ ఉన్నటువంటి జీవనోపాధి పెరిగింది. చాలా మంది సంతోషంగా ఉంటున్నారు. సో నిత్యం రద్దీగా ఉంటుంది. దీంతో పాకిస్తాన్ లో కలవరం మొదలైంది. ఇక మొత్తం కాశ్మీర్ పైన పూర్తి స్థాయిలో భారత్ పట్టు సాధించింది వివోక పైన. ఇక నెక్స్ట్ తదుపరి తమ చేతులు కాల్చాల్సుకుంది పాకిస్తాన్ జమ్మూ కాశ్మీర్ ఆశలు వదులుకోవాల్సిందని ఒక దాంతో ఉంది. ఈ నేపథ్యంలో ఈ దాడి ఘటనగా మనం భావించవచ్చు. రైట్. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రాధాకృష్ణ.